నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కడప నియోజకవర్గ అభివృద్ధితో పాటు ప్రజా సమస్యల పరిష్కార దిశగా ముందుకు వెళ్లేలా కార్యాచరణ ప్రణాళిక. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి వెల్లడి. పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడడంతో పాటు ఎన్నికల హామీ మేరకు త్వరలో ప్రొద్దుటూరుకు మెడికల్ కళాశాల ఏర్పాటుకు కృషి. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి స్పష్టీకరణ. కడప ఆర్డీఓ మధుసూదన్ను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు పర్సనల్ సెక్రటరీగా నియామకం. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నెల రోజులు కాకమునుపే అతిపెద్ద సంక్షేమ పథకమైన పెన్షన్ పెంపు కార్యక్రమాన్ని అమలు చేస్తే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డి తెలిపారు. కడప నగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అసలు వైసీపీ అధినేత బ్యాలెట్ బాక్సులు పగలగొట్టిన వ్యక్తిని పరామర్శించి మద్దతుగా మాట్లాడడం తగదన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న తరుణంలో నమోదైన కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గురించి మాట్లాడడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. పెన్షన్లకు సంబంధించి ఏప్రిల్ నుంచి పెంపు జరుగుతుందని చెప్పినట్లుగా చంద్రబాబు పాత బకాయిలను కలిపి మొత్తం 7,000 రూపాయల పెన్షన్ను లబ్ధిదారులకు అందజేయడం, వృద్ధులు, వితంతువులు, వికలాంగులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారని ఈ సందర్భంగా చెప్పారు. వైసీపీ హయాంలో ఇసుక దోపిడీకి తెరతీసి మన రాష్ట్రంతో పాటు పక్క రాష్ట్రాలకు సైతం తరలించగా చంద్రబాబు ప్రభుత్వం ఇసుకను 8వ తేదీ నుంచి ఉచితంగా అందించేందుకు చర్యలు చేపడుతోందన్నారు. అలాగే అదే రోజు గనులకు సంబంధించిన రాయల్టీలను కూడా తొలగించే చర్యలు కొనసాగుతున్నట్లు ఆయన చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన నెల రోజుల్లోనే పెద్ద సంక్షేమ కార్యక్రమం పెన్షన్లతో పాటు ఇతర పథకాల అమలుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించిందన్నారు. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలను క్రమక్రమంగా అమలు చేయడం జరుగుతుందని ఆయన వివరించారు. మరోవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర అభివృద్ధి విషయంగా ఎంతమంది కేంద్ర మంత్రులను కలిశారో వైసీపీ అధినేత తెలుసుకోవాలన్నారు. గత 5 ఏళ్లలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాల గురించి కేంద్రంలో చర్చించిన దాఖలాలు లేవన్నారు. ఇప్పటికైనా వైసీపీ అధినేత వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని, ఆయన పాలనలో ప్రజా వ్యతిరేకత ఏ మేర ఉండిందో తెలుసుకోవాలని ఆయన హితవు పలికారు. కరెక్ట్గా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 23 రోజులైంది. నిన్నటి రోజు చూసాం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు. హామీలన్నీ చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు, ఏవి అమలు చేయలేదని అడుగుతున్నాడు ఆయన. 23 రోజులకే హామీలు అమలు చేయలేదని చెప్పి అధికారం పోయిన ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక బ్యాలెట్ బాక్సులు పగలగొట్టిన వ్యక్తిని ప్రపంచమంతా చూసింది ఆన్లైన్లో. ఆ వ్యక్తిని పరామర్శించేదానికి జైలుకు పోయి నెల్లూరులో మాజీ ముఖ్యమంత్రి గారు ఆయన ఏదో తప్పు చేయలేదు, గాంధీ మహాత్ముడు, సచ్చీలుడు, ప్రజాస్వామ్య పద్ధతిగా ఎన్నికలు చేశాడు అని పరామర్శించి చంద్రబాబు నాయుడు గారికి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాడు. అయ్యా మాజీ ముఖ్యమంత్రి గారు, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు జరిగిన సంఘటన అది. అప్పటికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాల. పోలీసులు, ఎన్నికల కమిషన్ కేసులు పెట్టింది, తెలుగుదేశం ప్రభుత్వం కాదు. మీరు ప్రశ్నించాల్సింది ఎన్నికల కమిషన్. సాక్షాత్ ఎన్నికల కమిషనే నువ్వు పగలగొడుతున్న బాక్సులు చూసి కేసులు పెట్టింది. దయ్యాలు వేదాలు వల్లించినట్లు నిన్న నెల్లూరులో మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలని చూసాం. ముఖ్యమంత్రి అయిన 19 రోజులకే అతి పెద్ద సంక్షేమ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా 4,200 కోట్లు ఖర్చు పెట్టి 3,000 నుంచి 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం. అది కూడా ఎన్నికల్లో చెప్పిన హామీ ఏప్రిల్ నుంచే నేను అమలు చేస్తానన్న
వాగ్దానాన్ని 3 నెలలు కలిపి 7,000 రూపాయలు ఇస్తే వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ఎక్కడ లేని ఆనందం రాష్ట్ర వ్యాప్తంగా చూసాం. మీరు ఈరోజు ఇసుక మాఫియా చేశారు. అక్రమ ఇసుకను రాష్ట్ర వ్యాప్తంగా కాదు, పక్క రాష్ట్రాలకు కూడా మీరు, మీ నాయకులు, మీ కార్యకర్తలు మాఫియా మాదిరి స్మగ్లింగ్ చేస్తే 8వ తేదీ నుంచి ఉచిత ఇసుకను కూడా ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా మినరల్ సెస్, మైన్స్లో ఉన్న రాయల్టీలన్నీ కూడా తొలగిస్తూ కూడా 8వ తేదీ నుంచి ఉత్తర్వులు ఇవ్వబోతూ ఉన్నాం. అంటే ఎన్నికల్లో హామీలు చెప్పినట్లు 1 నెలలోనే మొదటి అత్యంత ఖరీదైన సంక్షేమ కార్యక్రమం పెన్షన్తో పాటు పేద ప్రజలకు ఉచితంగా ఇసుక దొరకాలనే ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా 8వ తేదీ నుంచి ఉచిత ఇసుకను కూడా చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో ఏవైతే సూపర్ 6 కార్యక్రమాలు చెప్పారో కూటమి ప్రభుత్వం అన్నీ కూడా వరుస క్రమంలో హామీలు ఇవ్వడం జరుగుతుంది. రెండో విషయం, నిన్న ఢిల్లీకి పోయి మా ముఖ్యమంత్రి గారు ఎంతమంది కేంద్ర మంత్రులను కలిశారో జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైందనుకుంటా. ప్రతి మంత్రి దగ్గర రాష్ట్ర అభివృద్ధి మీద, రాష్ట్రంలో జరగాల్సిన భవిష్యత్ కార్యక్రమాల మీద, రాష్ట్రాన్ని పునర్నిర్మించాలనే ఆలోచనతో నిధులు రాబట్టేదానికి పోయి ఏ మంత్రి దగ్గర ఏ కార్యక్రమాలు చేశారో స్పష్టంగా అన్నీ కూడా మీడియాకు చెప్పడం జరిగింది. 5 సంవత్సరాలుగా ఈ మాజీ ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి ఎన్ని పర్యటనలు చేశారు? ఒక్క పర్యటనలో ఉన్న రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎప్పుడన్నా మాట్లాడా? కలిసి వచ్చిన తర్వాత ప్రధానులు కానీ మంత్రులు కానీ ఎందుకు కలిసి వచ్చాను అని చెప్పి ఏ రోజైనా ప్రెస్ మీట్ పెట్టాడా? ఏ కార్యక్రమంలోకి పోయినా కూడా ఆయన సొంత కేసుల గురించి మాట్లాడాడు, తప్పించుకుండే వ్యవహారాల మీద మాట్లాడాడు, రాష్ట్ర ప్రయోజనం గురించి ఒక్కరోజు కూడా మాట్లాడలేదు. ఈరోజు ఇంతమంది మంత్రులు కలిసి కూడా ప్రతి మంత్రివర్గంతో కూడా ఏ నిర్వహణ చేయాలా, రాష్ట్రానికి ఏం కావాలా, నిధులు ఏ విధంగా రావాలా, పోలవరం నిర్మాణం ఏ విధంగా చేయాలా, దానికి నిధులు ఏ విధంగా ఇస్తారు, రాజధాని నిర్మాణం అమరావతి ఏదైతే మధ్యలో ఆగిపోయి ఈ ధ్వంసం చేసిన ప్రభుత్వం ఆపేసిందో దాన్ని మళ్ళా పునర్నిర్మించాలంటే నిధులు ఏ విధంగా తీసుకురావాలా అనే దాని మీద 2 రోజులుగా ఆయన చేసిన కృషి నిజంగా ప్రశంసనీయం. ఆ మనిషిని ఈరోజు 20 రోజుల్లోనే నీ స్కీమ్లన్నీ నువ్వు ఇంప్లిమెంట్ చేయాలి, ఏమైపోయినాయి నీ అమ్మఒడి అంటావు, ఏమైపోయినాయి నీ ఈ కార్యక్రమాలు అంటావు, నువ్వు రకరకాల ప్రశ్నలు వేస్తావు. అంటే మీరు వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో ఆర్థికంగా ధ్వంసం చేసిన ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మించేదానికే ఢిల్లీకి పోయింది. నీలాగా స్వార్థం కోసం, కేసుల మాఫీ కోసం పోలా. ఈరోజు ప్రజలకు మొహం చూపించలేక, ప్రజలకు ఏమి చెప్పాలో ఓడిపోయిన తర్వాత అర్థం కాక జైల్లో ఉన్న ఖైదీలను చూసేదానికి పోయినావు, ప్రజలకు మొహం చూపించలేక. ఒక ఫియర్ సైకోసిస్ అని మాట్లాడుతున్నావు. ఫియర్ సైకోసిస్ అనేది మీరు చేసిన ప్రయత్నం, మీరు చేసిన ప్రయోగం, మీరు ఆచరించిన విధానం. 5 సంవత్సరాలుగా ప్రజలను ఒక భయభ్రాంతులకు గురి చేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒకటి తీసుకొచ్చి ప్రజల ఆస్తులను దోచేయాలని చూశారు. ఇసుక విధానంతో రాష్ట్ర ఖనిజ సంపద అంతా దోచుకోవాలని చూశారు. మద్యాన్ని మాఫియా చేశారు. ప్రైవేటు భూములను ఆక్యుపై చేసుకొని ఎక్కడ చూసినా కూడా రాష్ట్రంలో ప్రజలను ఒక భయభ్రాంతులకు గురి చేసినారు. ఆ భయముతోనే ఫియర్ సైకోసిస్ లేకపోయింది రాష్ట్ర ప్రజలు నీ 5 సంవత్సరాల పరిపాలనలో. ఆ ఫియర్ సైకోసిస్తో ఈరోజు ఓటనే ఆయుధంతో సైలెంట్గా 175కు 164 స్థానాలు తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఇచ్చారంటే మీ పరిపాలన మీద ఎంత వ్యతిరేకత వచ్చిందో మీరు ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. ఆ రోజేమో ప్రజాస్వామ్యబద్ధంగా ఓట్లేశారు 2019లో అని మాట్లాడినారు. ఈరోజేమో ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారని చెప్పి దాన్ని చెక్ చేయాలని మాట్లాడతారు. అంటే మీరు గెలిస్తే ప్రజాస్వామ్యం, మీరు ఓడితే ఈవీఎంలా? 20 రోజుల్లోనే ఇంత ఫ్రస్ట్రేషన్ అయితే ఎట్లా మాజీ ముఖ్యమంత్రి గారు? మీకు అధికార పార్టీకి కూడా, అధికారంలోకి వచ్చిన పార్టీకి కూడా 1 సంవత్సరం టైం ఇవ్వాలి. మీరు ఏవైతే మేము ఎన్నికల్లో హామీ చెప్పామో హామీలన్నీ నిలబెట్టుకునే బాధ్యత కూటమి ప్రభుత్వానిది. అది అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారికి తెలుసు.
ఖచ్చితంగా ఏ హామీలు అమలు చేశామో ఏ హామీ ఇచ్చామో అవన్నీ ఖచ్చితంగా అమలు చేస్తాం. దాంట్లో రెండో ఆలోచన లేదు. కడప నియోజకవర్గ అభివృద్ధితో పాటు ప్రజా సమస్యల పరిష్కార దిశగా ముందుకు వెళ్లేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం జరిగిందని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. కడప నగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ నిన్నటి రోజున జరిగిన కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలు, కడప నియోజకవర్గ అభివృద్ధికి కార్పొరేషన్ అధికారులు పెట్టిన ప్రతిపాదన గురించి తెలుసుకోవడం జరిగిందన్నారు. ఇదే క్రమంలో మున్సిపల్ కమిషనర్ సూర్యసాయి ప్రవీణ్ చంద్ దృష్టికి అనేక విషయాలు తెలియచేయడం జరిగిందని వివరించారు. ముఖ్యంగా తమ దృష్టికి వచ్చిన దండు, వైఎస్ఆర్ కాలనీలో శ్మశాన వాటికలు, నకాష్ ప్రాంతంలో గల శ్మశాన వాటికల్లో నీరు నిలవడం, 34, 35 డివిజన్లలో దోబీఘాట్ సమస్యతో పాటు మిగతా ప్రాంతాలలో రోడ్లు, కాలువలు, విద్యుత్ దీపాల ఏర్పాటుకు సూచనలు చేయడం జరిగిందన్నారు. అలాగే భూ కబ్జాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించామన్నారు. ప్రభుత్వ స్థలాలు, పాఠశాలలను ఆక్రమించి ఏర్పాటు చేసిన వెంచర్లు, వాటర్ ప్లాంట్లను తక్షణమే ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. కడప నగర పరిధిలోని చిన్న చౌక్ ప్రాంతంలో బాలాజీ లేఅవుట్ వేసి 2.5 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేయడం జరిగిందని, అలాగే ఇతర ప్రాంతాలలో కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలాల విషయంగా అటు ప్రజలు, ఇటు మీడియా ద్వారా తమకు తెలియజేస్తే వాటిపై తగిన చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. మెగా డిఎస్సి ద్వారా 16,000కు పైగా టీచర్ ఉద్యోగాల భర్తీతో పాటు 117 జీవో నంబర్ను రద్దు చేసి టీచర్లకు అండగా రాష్ట్ర ప్రభుత్వం నిలుస్తోందన్నారు. అలాగే ఆస్తి పన్ను, విద్యుత్ బిల్లుల విషయంగా వైసీపీ ప్రజాప్రతినిధులే తమ ఆవేదన తెలియజేశారన్నారు. గంజాయి విషయంతో పాటు మహిళలపై దాడులు, బాలికలపై దౌర్జన్యకరంగా వ్యవహరించడంపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వ్యక్తులు తమ తీరును మార్చుకొని సాధారణ వ్యక్తుల్లా ప్రవర్తిస్తే మంచిదని హితవు పలికారు. కడప కార్పొరేషన్లో జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. మీటింగ్లో వచ్చిన అంశాలు, కడప నియోజకవర్గం అభివృద్ధి కోసం కార్పొరేషన్ వాళ్ళు పెట్టిన ప్రపోజల్స్, అలాగనే ఇంకా ఏ సమస్యలు కార్పొరేషన్ కమిషనర్ వారి దృష్టికి తీసుకుపోవాలనే దాని మీద మేము కూడా పర్సనల్గా కొన్ని అంశాలను వారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ముఖ్యంగా దాంట్లో దండు ప్రాంతంలో శ్మశానము, అలాగనే వైఎస్ఆర్ కాలనీలో 18 సంవత్సరాల క్రితం ఏర్పడింది. మా క్యాంపెయినింగ్లో వాళ్ళకి శ్మశానం కావాలని వాళ్ళు మమ్మల్ని అడగడం జరిగింది. దాని మీద కూడా అక్కడ కూడా శ్మశానం గురించి మాట్లాడడం జరిగింది. అలాగనే నకాష్లో బరియల్ గ్రౌండ్ కంప్లీట్గా తవ్వితే నీళ్ళు వస్తున్నాయి. అది సమస్య ఎన్నో రోజుల నుంచి, దాదాపు 10-15 సంవత్సరాల నుంచి ఆ సమస్య ఉంది. దాన్ని కూడా పట్టించుకోకపోవడం వల్ల అక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న వాళ్ళు 34-35 డివిజన్లో వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారని చెప్తే దాన్ని కూడా పరిగణలోకి తీసుకొని దాన్ని కూడా ముందుకు పోవాలా, తదనుగుణంగా చేయాలని చెప్పారు. అలాగనే 34-35 డివిజన్లో దోబీఘాటు అల్లరిమూకలు వచ్చి పగలగొట్టడము, అక్కడ దోబీఘాటు యూస్ చేసుకుంటే గాంజా సేవించే వాళ్ళకి అక్కడ ఉన్న ప్రాంతంలో వీళ్ళు మూమెంట్ స్టార్ట్ అయితే వాళ్ళకి ఆ ప్రాంతంలో తిరగడం అవ్వదు అని చెప్పేసి మనం ఏదన్నా అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే దాన్ని ధ్వంసం చేయడం జరుగుతూ ఉంది. ఇది అక్కడ ఉన్న స్థానికులు మాతో చెప్పడం జరిగింది. దాన్ని కూడా కమిషనర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అలాగనే మిగతా రోడ్లు, కాలువలు, లైట్ల విషయంలో కూడా ముందుకు పోవడం జరుగుతుందని చెప్పినాము. అవి కూడా మిగతావి కూడా కన్సిడర్ చేయమని చెప్పినాము. అలాగనే భూ కబ్జాలు ఎవరెవరు చేసినారో ఇప్పుడు మీరు ముఖ్యంగా గమనించవచ్చు. ఈ 5 సంవత్సరాల్లో కడప కార్పొరేషన్లో దాదాపు ప్రభుత్వ స్థలాలు, రోడ్లని ఆక్యుపై చేసుకొని వాళ్ళ సొంత వ్యాపారాలకి వినియోగించడం జరిగింది. మీడియా వాళ్ళే ఈ యొక్క ఆర్టికల్స్ కూడా పబ్లిష్ చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఎన్నో స్కూళ్ళల్లో వాటర్ ప్లాంట్స్ పెట్టుకున్నారు ప్రైవేట్ వ్యక్తులు వచ్చేసి. అసలు స్కూళ్ళల్లో వాటర్ ప్లాంట్కి అసలు పర్మిషన్ ఎవరు ఇచ్చినారో కూడా అర్థం కావట్లేదు. దాదాపు ఇప్పుడు కూడా లోపల వచ్చేసేసి ఆకు వీధిలో స్కూల్లో ఒక వాటర్ ప్లాంట్ పెట్టుకున్నారు మేడం, మీరు అది తీపిచ్చండి అని ఇప్పుడే 1 నిమిషం ముందు కూడా వచ్చి చెప్పిపోయారు. అలాగనే ఇక్కడ కూడా సిఎస్ఐ స్కూల్ దగ్గర కూడా మున్సిపల్ స్కూల్లో ఇంకా వైఎస్ఆర్ కాలనీలో కూడా ఇట్లా ప్రభుత్వ దాంట్లో వాటర్ ప్లాంట్ పెట్టడం జరిగింది. ఇవన్నీ తీయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు పెట్టిన వాళ్ళకి మీ ద్వారా తెలియజేస్తున్నారు, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తీసేయండి, లేకపోతే దానికి తగిన చర్యలు చట్టపరంగా తీసుకోవడం జరుగుతుంది. పర్మిషన్ ఇచ్చిన వాళ్ళను పనిష్ చేస్తాము, పెట్టిన వాళ్ళను కూడా పనిష్ చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. దాంతోపాటు జెడ్పీ ఆస్తులు కానీ, పోలీసు సంబంధించిన వాళ్ళ ఆస్తులు కానీ, ఇంకా ప్రభుత్వ ఆస్తులు ఏవైనా కానీ అవన్నీ కబ్జాలకు గురి అంటే వాటన్నిటి మీరు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మిమ్మల్ని మీరు కరెక్షన్ చేసుకోండి మీ ద్వారా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను. నిన్న కార్పొరేషన్లో కూడా ఇదే చెప్పాము కమిషనర్ గారి ముందు.
ఏవేవి ఆక్యుపై చేసినారో వాటన్నిటిని మీరు ఒక్కసారి పరిశీలించి వాటిని వెకేట్ చేయించాల్సిన అవసరం ఉంది. అలాగనే మొన్న వైఎస్ఆర్ కార్యాలయము అక్రమంగా కట్టుకున్న దాన్ని మనం అందరం వెళ్ళి చూడడం జరిగింది. ఆ వెనక బాలాజీ లేఅవుట్ అని చెప్పేసి వేసి దాంట్లో కాలువని కబ్జా చేసి ప్రభుత్వ స్థలాన్ని దాదాపు 2-2.5 ఎకరాలు కబ్జా చేసినట్టు గుర్తించడం జరిగింది. దాని మీద కూడా ఆర్డీఓ గారితో మాట్లాడి దాన్ని కూడా సర్వే చేయించడం జరిగింది. కబ్జా గురైనట్టు నిర్ధారించడం జరిగింది. దాంట్లో బోర్డులు కూడా పెట్టించడం జరుగుతుంది. ఇదే విధంగా కడప నియోజకవర్గంలో ఇంకా ఎక్కడెక్కడ కబ్జాలకు గురైనారో మీ ద్వారా కానీ మీడియా ద్వారా కానీ మా దృష్టికి తీసుకొచ్చినా, సామాన్య ప్రజలు కూడా మా దృష్టికి తీసుకొచ్చినా, మేము ఏదైనా 1-2 విషయాలు మేము మిస్ చేసినా కానీ మీరు మా దృష్టికి తీసుకొస్తే తదనుగుణంగా మీ ఆశలకు అనుగుణంగా పనిచేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క ప్రభుత్వ స్థలము ప్రజలది, ప్రజలకు అందుబాటులో ఆ స్థలాలు ఉండాలి. ఫ్యూచర్ అవసరాల కోసం వాటిని మనము ప్రిజర్వ్ చేసుకోవాలి. ఇలా ఈ 5 సంవత్సరంలో ఈ వైసీపీకి సంబంధించిన నాయకులు దాడులు చేసి కబ్జాలు చేసుకుని అక్రమ సంపాదనలు, అక్రమ ఆస్తుల కూడబట్టుకోవడం జరిగింది. అవన్నీ మళ్ళీ ఈ 5 సంవత్సరాల్లో తీసేసి ప్రజలకు అప్పచెప్పేసి ప్రభుత్వానికి అప్పచెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ఆ విధంగా పనిచేయడం జరుగుతుంది. అలాగనే నిన్న ఉపాధ్యాయులను టెంపరీగా కార్పొరేషన్ నుంచి నియమించుకోవడం గురించి అదొకటి అజెండాలో తీసుకొని వచ్చినారు విద్యా వాలంటీర్లు. దాంట్లో కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. డెఫినెట్గా డిఎస్సి, మెగా డిఎస్సి ప్రకటించడం జరిగింది. మెగా డిఎస్సి ద్వారా 16,000 చిల్లర ఉద్యోగాలు ప్రజలకు అందుబాటులో ఉండబోతున్నాయి. అలాగనే దాంట్లో ఉర్దూ పోస్టులు భర్తీ కూడా చేస్తామని తెలియజేసినాము. అలాగనే ఈ 117 జీవోను కూడా రద్దుపరిచి టీచర్లకి అండగా ముందుకు పోతామని చెప్పినాము. మిగతా డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా ముందుకు పోవడం జరిగింది. ముఖ్యంగా కడప నియోజకవర్గ అభివృద్ధి కోసం మేము కట్టుబడి ఉన్నాము. ఇక్కడున్న సమస్యల మీద గుర్తించి ఆ సమస్యల పరిష్కార దిశగా ముందుకు పోతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. డెఫినెట్గా తీస్తాము. నిన్న దాని మీద కూడా చర్చ వచ్చింది కార్పొరేషన్లో. అందరిని ట్యాక్స్ వేసే విషయం మీద పాత పద్ధతిలోనే తెలుగుదేశం పార్టీలో ఎలా ప్రాపర్టీ ట్యాక్స్ వేస్తున్నారో అలా వెళ్ళండి. ఇప్పుడు వేసే ట్యాక్స్ వల్ల భారం పెరుగుతోంది అని చెప్పి వైఎస్ఆర్సీపీకి చెందిన కార్పొరేటర్లు వాపోవడం జరిగింది. నేను అదే చెప్పాను కార్పొరేషన్లో కూడా, మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉచిత పథకాలను పెట్టి ఆ పథకాలను పెట్టి ప్రజలను మోసం చేయడానికి ప్రజల మీద అధిక భారం వేశాడు. కరెంటు బిల్లులు పెంచడం ద్వారా, ప్రాపర్టీ ట్యాక్స్ పెంచడం ద్వారా, చెత్త పన్ను వసూలు చేయడం ద్వారా, ఉద్యోగస్తులకు సంబంధించిన వాళ్ళ పిఎఫ్లు వాడుకోవడం ద్వారా, అలా ఒకటేంటి రెండేంటి దాదాపు ప్రజల ప్రతి ఒక్క వర్గం, ప్రతి ఒక్క మనిషి మీద తల మీద ఈరోజు భారం వేసి 5 సంవత్సరాల యొక్క తన ప్రభుత్వాన్ని సాగించాడు. ఈరోజు వాళ్ళ పార్టీ వాళ్ళే వచ్చి వాపోతున్నారు. ఇంతింత ప్రాపర్టీ ట్యాక్సులు కడతాంటే ఇంతింత కరెంటు బిల్లులు కట్టడం మా వల్ల కాదు అని చెప్పి. మరి ఆ 5 సంవత్సరాలు ఈ వైసీపీకి సంబంధించిన ఈ నాయకులు వాళ్ళ నోర్లు ఎందుకు ఇప్పలేదు? వాళ్ళు ఈ ప్రశ్న అనేది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు వేయలేదు అనేది నాకు ఆశ్చర్యం జరిగింది. నేను అదే వాళ్ళకి క్లియర్ జరిగినాను. ఈ పాపం అంతా మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిది, అందులో భాగస్వామ్యం మీరు కూడా అని చెప్పినాను. ఈరోజు మీరు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చేసింది. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం మొత్తం కరెంటు బిల్లులన్నీ తగ్గించేస్తుంది, ప్రాపర్టీ ట్యాక్స్లు తగ్గించేస్తుంది, చెత్త పన్నులు తగ్గించేస్తుంది. అన్నీ మన మీద మళ్ళా ఇల్లు రాజకీయ డ్రామా మొదలు పెట్టారు. మొత్తం పెంచింది, ప్రజలను నాశనం చేసింది వీరే, వ్యవస్థను నాశనం చేసింది వీరే, ప్రభుత్వాన్ని సరిగ్గా పరిపాలించలేని దశకు తీసుకుపోయింది వీళ్ళే. నిధులు లేకుండా, నిధుల కొరతతో, అప్పులతో తీసుకుపోయి ఈరోజు మళ్ళా వచ్చేసి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చేసింది, ఇంకా మన జీవితం అంతా బాగుంటుంది, అన్నీ తగ్గించండి చెప్పేసి వాపోతున్నారు. దాంతోపాటు ఈ మధ్య కడపలో శారదా స్కూల్ దగ్గర 2 వ్యక్తులకు కత్తిపోట్లు గురైనాయి. ఏమి అంటే గాంజా సేవించుకొని దాడులు చేసుకున్నారని చెప్పేసి. డెఫినెట్గా కడప నియోజకవర్గంలోని ప్రజలకందరికీ చెప్తున్నాను, ఇలాంటి గాంజాకు సంబంధించిన దాడులు కానీ, గాంజా సేవించడం కానీ, గాంజా పెడ్లింగ్ కానీ చేసిన వాళ్ళ మీద చాలా కఠిన చర్యలు ఉంటాయి. మీరు ఊహించినంత చర్యలు ఉంటాయి. రెండవది ఏంటంటే, ఈ మధ్య రవీంద్రనగర్లో ఒక మహిళ మీద దాడి చేసి ఆ వ్యక్తి దాడిలో మాట్లాడతాడు, వాళ్ళకున్న మైనర్ బాలికను ఎత్తుకుపోతానని చెప్పి. దీని మీద చాలా కఠిన చర్యలు ఉంటాయి. ఎవరైనా కానీ మహిళల మీద దాడి చేయడము, బాలికలను ఎత్తుకుపోతాము, మీ బాలికలను హామ్ చేస్తాము, మీ ఇంట్లో ఆడవాళ్ళను హామ్ చేస్తామనే యొక్క మాటలు మీ నోట్లో వస్తేనే పెద్దగా మీ మీద కేసులు రిజిస్టర్ అవుతాయి. బెటర్ మీ యొక్క రౌడీ విధానాలు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ పోయింది, వాటితోనే పంపించుకొని సాధారణ పౌరులలాగా చట్టానికి లోబడి మీరు కూడా ప్రవర్తిస్తే బాగుంటుంది. చట్టానికి అతీతం మీరు కాదు. అప్పుడు మిమ్మల్ని కాపాడిన మీ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, మీకు సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ, మీకు సంబంధించిన డిప్యూటీ సీఎంలు కానీ
వాళ్ళు ఎవ్వరు లేరు ఇప్పుడు అధికారంలో. కాబట్టి ఎవ్వరు మీరు కాపాడరు. కాబట్టి మిమ్మల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే. కాబట్టి మీరు చేసే సంఘ వ్యతిరేక చర్యలను ఆపుకొని మీరు జాగ్రత్తగా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఏమాత్రం మీ లైన్ క్రాస్ చేసి ఏదన్నా దాడులు కానీ, వేరే ఇళ్లలోకి పోయి దొమ్మీలు చేయడం కానీ, లేకపోతే గాంజా సేవించడాలు కానీ, ఆడపిల్లల జోలికి పోవడం కానీ, యువకుల జోలికి పోవడం కానీ చేస్తే మాత్రం మళ్ళీ మీ మీద మాత్రం చర్యలు చాలా కఠినంగా ఉంటాయి. మళ్ళీ మీ ఇంట్లో వాళ్ళు వచ్చి బాధపడినా ఏడ్చినా కూడా పెద్దగా ఫలితం ఉండదు. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. డెఫినెట్గా ఇంకా పాత పోలీసు వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు. వీటిని అన్నింటినీ ప్రక్షాళన చేసి సరైన వాళ్ళని తెచ్చుకొని సరైన విధంగా మేము దీని మీద యుద్ధం చేయాల్సింది ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగులకు ఇస్తున్న పెన్షన్ మొత్తాన్ని రెట్టింపు చేయడంపై ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామని వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా మహిళా అధ్యక్షురాలు ఈశ్వరమ్మ తెలిపారు. ఈ మేరకు నగర పరిధిలోని 49వ డివిజన్ అలంఖాన్పల్లెలో విహెచ్పిఎస్ జిల్లా మహిళా కమిటీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, దేశ ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటాలకు పాలాభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం ఈశ్వరమ్మ మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో 3,000 రూపాయల పెన్షన్ తప్ప దివ్యాంగులకు చేసిందేమీ లేదన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో దివ్యాంగులకు బ్యాక్లాగ్ ఉద్యోగులతో పాటు అర్హులైన వారికి రుణాలు, ఉపకరణాలు మంజూరు చేసి ఆదుకోగలరని విశ్వాసం ఉందన్నారు. అంతేకాకుండా రాష్ట్ర పురోగతిని కాంక్షిస్తూ నిలిచిపోయిన రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి తద్వారా రాష్ట్ర ప్రజల హృదయాలలో చిరస్థాయిగా చంద్రబాబు నిలిచిపోవాలని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో విహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షులు మాతయ్య, పెన్షన్దారులు గంగమ్మ, చెన్నమ్మ, ఓబులమ్మ, రాధిక, దేవి, సాలమ్మ తదితరులు పాల్గొన్నారు. జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై చంద్రబాబు. కూటమి నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి, మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి నా శతకోటి నమస్కారాలు. కూటమి కోసం శ్రమించి ఎన్నికలు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారాలు. దివ్యాంగుల పాలిట దివ్యాంగులకు, వృద్ధులకు, వింతంతులకు చంద్రన్న మహానుభావుడు. ఆ దేవుడు ఎలా ఉన్నాడో చూడలేదు కానీ ఆ చంద్రన్నే మా దేవుడు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగులకు, వృద్ధులకు, వింతంతులకు, దివ్యాంగులకు 6,000 రూపాయల పెన్షను, వింతంతులకు, వృద్ధులకు 4,000 రూపాయల పెన్షన్ ఒకేసారి పెంచడం, నెలకు 3+3 అదనంగా పెంచిన, ఊరి మీద ఆధారపడకుండా అదనంగా పెంచిన మహానుభావుడు చంద్రన్న దివ్యాంగులకు ఊరి మీద ఆధారపడకుండా స్వతంత్రంగా బతికే దానికి భరోసా కల్పించిన మా చంద్రన్న ఆయన నమస్కారములు. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు దాటిపోతున్నా కూడా 1000 రూపాయలు పెంచలేకపోయి గొప్ప చెప్పుకున్నారు కానీ వికలాంగులకు చేసింది ఏం లేదు. కడప ఆర్డీఓ మధుసూదన్ను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఆర్డీఓ మధుసూదన్ను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు పర్సనల్ సెక్రటరీ ఓఎస్డీగా నియమించింది. ఈ మేరకు మధుసూదన్ అమరావతిలోని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను కలిసి పుష్పగుచ్చం అందించారు. ఇది ఇలా ఉండగా మధుసూదన్ ఇప్పటికే తన విధి నిర్వహణలో భాగంగా ధర్మవరం, కడపలో ఆర్డీఓగా పనిచేసి తనకు అప్పగించిన విధులు సక్రమంగా నిర్వర్తించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కడప అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులు ఎన్నికలను సజావుగా నిర్వహింపచేశారు. ఆయన సేవలను గుర్తించిన ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్సనల్ సెక్రటరీగా నియమించింది. ఈ సందర్భంగా ఆయనను పలువురు అధికారులు, ఆర్డీఓ కార్యాలయ సిబ్బంది కలిసి శుభాకాంక్షలు అందించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థానాలను అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రి ద్వారా పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడడంతో పాటు ఎన్నికల హామీ మేరకు త్వరలో ప్రొద్దుటూరుకు మెడికల్ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తానని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజురెడ్డి తెలిపారు. ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రిని ఆయన ఈరోజు సందర్శించారు. ప్రతి వార్డుకు వెళ్లి రోగులకు అందుతున్న సేవలు, వసతులు, మందులు ఇలా ఇతర వైద్య సేవల గురించి ఎమ్మెల్యే ఆరా తీశారు. ఆసుపత్రిలోని ప్రతి విభాగాన్ని సందర్శించి అక్కడి బాగోగులు, మెరుగైన సేవల కోసం ఏం కావాలో అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు వైద్య సేవలు అందించే విషయంలో ఎవరూ నిర్లక్ష్యం వహించకూడదని, ఎవరైనా అవినీతికి పాల్పడితే సహించనని ఎమ్మెల్యే చెప్పారు.
ప్రొద్దుటూరుకు చెందిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్తో కూడా ఆసుపత్రి సిబ్బంది కొరతపై మాట్లాడానని, సిబ్బంది నియామకం కోసం తాను లేఖ కూడా రాసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. జిల్లా ఆసుపత్రిపై ఉన్న అపోహల్లో వాస్తవం లేదని, మెరుగైన వైద్య సేవలే అందుతున్నాయని ఎమ్మెల్యే సంతృప్తిని వ్యక్తం చేశారు. త్వరలోనే రాష్ట్ర మంత్రి వై సత్యకుమార్ను ప్రొద్దుటూరుకు పిలిపించి ఆసుపత్రి అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే వివరించారు. మన ప్రొద్దుటూరు పట్టణంలో పడిన జిల్లా ఆసుపత్రిని వచ్చి రోగులతో మాట్లాడి ఈ యొక్క డాక్టర్ల సర్వీసెస్ ఆసుపత్రిలో రోగులకు మంచి సేవలు అందిస్తున్నారా లేదని తెలుసుకునే దానికోసం రావడం జరిగింది. దాదాపు 10:30 నుంచి ఇప్పుడు 1.25 గంట అంతా అన్ని వార్డులు తిరగడం జరిగింది. అందరు పేషెంట్లతో కూడా మాట్లాడడం జరిగింది. కానీ ప్రజలు చెప్పేటంత అధ్వాన పరిస్థితి లేదు, కనపడంలా. ఎవరు బయట చెప్పేవాళ్ళు రకరకాలుగా చెప్తున్నారు, కానీ అంత అధ్వాన పరిస్థితి అయితే లేదు. ఇంకా కూడా రోగులకు ఇంకా సేవలు ఇంకా హితోధికంగా అందించాల్సిన అవసరం అయితే డాక్టర్ల పైన, సూపరింటెండెంట్ గారి పైన, ఈ ఆసుపత్రి స్టాఫ్ పైన ఉంది. ఇక్కడ రోగులు దాదాపు పులివెందల, మైదుకూరు, జమ్మలమడుగు, చాగలమర్రి ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి రోగులు వస్తుంటారు. కాబట్టి ఫుడ్ విషయం విచారిస్తే అందరూ బాగానే ఉండాలని చెప్పినారు. కాబట్టి మందులు సఫిషియెంట్గా ఉన్నాయి. క్లీనింగ్ కూడా ఇంకా కొంత మెరుగుపరచాలి. ఇది మెరుగు అనేది దానికి నో లిమిట్. ఎంత బాగా చేయాలంటే అంత బాగా చేయాలా. ఇంకా ఇప్పటికంటే పరిశుభ్రతను పెంచాలా. ఈ సెక్యూరిటీ గార్డ్స్ డే అండ్ నైటు వాళ్ళ డ్యూటీస్ చేస్తున్నారా లేదా అని డాక్టర్ గారు ఆకస్మిక తనిఖీలు చేయాలా. రాత్రిపూట మేల్కొని ఉండకుండా ఉన్నారు. దీంట్లోకి ఇవన్నీ చూడడం జరిగింది. కాన్పుల ఆసుపత్రి, ఆపరేషన్ థియేటర్లు అన్నీ కూడా చూడడం జరిగింది. కానీ నేను ఈ మధ్యకాలంలో మన ప్రొద్దుటూరులోనే సత్య గారు, ఆయన ఆరోగ్య శాఖ అంతా మరోలో ఎమ్మెల్యే గెలిచి ఆరోగ్య శాఖను చేపట్టడం జరిగింది. ఆయనతో కూడా మాట్లాడాను. డాక్టర్ గారు స్టాఫ్ డాక్టర్లు అందరూ ఉన్నారు, కానీ కావాల్సినంతమంది ఈ నర్సులు మిగతా స్టాఫ్ లేరని చెప్పడం జరిగింది. దాంతో నేను ఆయనకు డాక్టర్ గారు ఇచ్చిన షార్టేజీ ఉద్యోగుల గురించి ఇచ్చిన దాన్ని ఆయనకు నేను నా లెటర్ రాసి ఎంక్లోజ్ చేసి అది కూడా ఇచ్చినాను. త్వరలోనే పూర్తిగా స్టాఫ్నంతా కూడా వేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి మన జిల్లా ప్రొద్దుటూరులో చాలా కాలం ఉన్నాడు సత్యకుమార్ గారు. ఇక్కడ ప్రొద్దుటూరులో మన ముఖ్యమంత్రి గారు వచ్చిన సందర్భంగా, అప్పుడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ప్రొద్దుటూరుకి వచ్చిన సందర్భంగా ఒక మెడికల్ ఆసుపత్రి ఏమని చెప్పి అడిగినాం. ప్రొద్దుటూరుకి 350 బెడ్డెడ్ ఆసుపత్రి ఉంది. తక్కువ స్ట్రెంగ్త్ ఉన్నదానికి పులివెందుల్లో ఇట్లాంటి చోట చాలా తక్కువ స్ట్రెంగ్త్ ఉన్న హాస్పిటల్కి బెడ్స్ తక్కువ ఉన్న హాస్పిటల్ కూడా ఇచ్చినారు. మాకు ఏమని చెప్తే తప్పకుండా ఇస్తామని చెప్పినాడు. మేము తప్పకుండా ఈ మెడికల్ కాలేజీ సాధించే ప్రయత్నం చేస్తాము. నేను డాక్టర్ గారు చెప్పేది, మీరు పర్యవేక్షణలో ఎవరి మీదైనా కూడా మీరు వాళ్ళ డ్యూటీస్, వాళ్ళ సర్వీసెస్ వాళ్ళు చేసేటట్టుగా మీరు బాగా వాళ్ళను పైన సూపర్వైజన్ చేయండి. అందరూ చేసి మీరు అందరం కలిసి ప్రొద్దుటూరు ఆసుపత్రి అభివృద్ధిని ప్రజలకు అందుబాటులోకి తెచ్చి ఇంకా హితోధికమైన సేవలు అందించే ప్రయత్నం చేయమని చెప్పడం జరుగుతుంది. కొంత బయటైతే గతంలో చెప్పినట్టుగా అంత పరిస్థితులు లోకల్గా వచ్చి చూసిన దానికి అంత భిన్నంగా ఉన్నాయి. కాబట్టి మనము గతం ఏదన్నా ఉంటే దాన్ని వదిలిపెట్టేసి ఇప్పటి నుంచి మంచి సర్వీసెస్ అందించాలి. మన ప్రతి పేషెంట్ కూడా నేను ఆసుపత్రికి పోతే నా జబ్బు నయమవుతుందని, నేను ఇక్కడికి పోతే డాక్టరు నా జబ్బును తొలగిస్తాడు, వెంటనే తీసేస్తాడని ఒక ఆలోచనతో ఆసుపత్రికి వచ్చిన వాళ్ళను రిసీవ్ చేసుకునే విషయంలో కానీ, వాళ్ళను మాట్లాడే పద్ధతుల్లో కానీ మార్పులు తీసుకురాని డాక్టర్ గారికి చెప్తాను. కాబట్టి తప్పనిసరిగా మళ్ళా ఇంకోసారి కూడా ఇన్స్పెక్షన్కి వచ్చి చూద్దాం. మన సత్యకుమార్ గారు కూడా అన్నారు, పొద్దుటూరుకి వస్తే నేను కూడా వస్తాను, పోదాంలే అని. కాబట్టి ఆయనంగా జిల్లాలో టూర్ వేసినట్టు లేడు. వచ్చినప్పుడు వచ్చి మనం మెడికల్ కాలేజీని తప్పకుండా సాధిద్దాం. సిస్టర్స్ ఎవరన్నా కాంపౌండర్స్ ఏదైనా వాళ్ళు డబ్బులు ఆశించే పరిస్థితి ఉంటే వాళ్ళని కట్టడి చేయండి. ఇది గవర్నమెంట్ ఆసుపత్రి, ప్రభుత్వ ఉచిత ఆసుపత్రి అని మన దగ్గరికి వస్తుంటారు. వాళ్ళు పోయేటప్పుడు ఇస్తే కానీ, లేదా కొంచెం డిమాండ్ చేసి తీసుకోవడం కానీ
ఇది మన ఆసుపత్రిలో చికిత్స చేసి మన మందులు ఖర్చు పెట్టి మన బెడ్ ఇచ్చి ఫ్యాను టేబుల్ మంచం అన్నీ ఇచ్చి వాడిని చేసేప్పుడు వీడు ఏం చేస్తాడు, వాడు సర్వీస్ చేసేదానికి జీతం తీసుకుంటాడు. కాబట్టి ఎక్కడైనా కూడా కరప్షన్కి ఆస్కారం లేకుండా చేయండి. ఎప్పుడు పలానోడు తప్పు చేసినా అంటే ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాం. కలెక్టర్ గారు కూడా కొత్తగా వస్తున్నారు. ఈ మంత్రి గారు మన పొద్దుటూరు పట్టణం ఆశయం కారణంగా వెంటనే నేను కంప్లైంట్ అయితే చేస్తాను. ఎవరైనా కానీ జాగ్రత్తగా ఎక్కడికి అవినీతికి ఆస్కారం లేకుండా హాస్పిటల్ నడిపించండి. మీరు సూపర్వైజర్ చేయండి, మీ బాధ్యత. వైసీపీ హయాంలో ప్రజా సమస్యలపై పోరాడిన సందర్భంగా నమోదైన అక్రమ కేసులను సత్వరమే ఉపసంహరించాలని చూడాలని నగర ముస్లిం ప్రముఖులు కోరారు. ఈ మేరకు వారు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డికి వినతి పత్రాన్ని అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ గతంలో కడప నగరం యాకూబ్ సాహెబ్ మసీదు శ్మశాన వాటికను రోడ్డు విస్తరణలో భాగంగా చర్యలు చేపడుతుంటే కొంతమంది మత విశ్వాసాల కారణంగా అభ్యంతరం వ్యక్తం చేసి నిరసన తెలియచేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం జరిగిందని, ఇటువంటి అక్రమ కేసులను గతంలో తెలియజేసిన మేరకు ఉపసంహరించుకోవాలని వారు కోరారు. ఇందుకు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వక్ఫ్ స్థలాలకు సంబంధించి పోరాడిన వారిపై కేసులు నమోదు చేయడం మాజీ ఎమ్మెల్యే అంజద్ బాషాకు తగదన్నారు. ఈ విషయంగా చట్ట ప్రకారం అవసరమైన కేసుల ఉపసంహరణకు తన వంతుగా తోడ్పాటు అందిస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర ముస్లిం ప్రముఖులు సత్తార్, సంఘ సేవకులు సలావుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. నాయకుల మీద కేసు పెట్టి కడప నుంచి బండిలో తీసుకొని జమల్బడుకు తీసుకుపోయారు. అక్కడి నుంచి రాత్రి 11 గంటలకు కడప రిటర్న్ తీసుకొని వచ్చేసి టౌన్ బెయిల్ ఇచ్చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చేసి అక్కడి నుంచి రాత్రి 12 గంటలకు విడుదల చేశారు. అలాగే ఈ కేసులు ఇప్పటికే దాదాపు దాదాపు 16 మంది కేసులు ఉపసంహరించుకోవాలని చెప్పేసి, ఎందుకంటే శ్రీనివాసరెడ్డి సార్ ఇంతకుముందు కూడా అన్నారు, అక్రమ కేసుల మీద జీవో తీసుకొచ్చేసి ఈ కేసులు మాఫీ కూడా చేయిస్తామని చెప్పేసి సార్ కూడా చెప్పడం జరిగింది. ఈరోజు అతని దృష్టికి తీసుకుని వచ్చేసి ఈ అక్రమ కేసులు తొలగించాలని చెప్పేసి మా వాసు సార్ని మేము వినతి పత్రం ఇస్తున్నాం. మేడం గారిని కూడా 5 సంవత్సరాలు మైనారిటీ మంత్రిగా ఉండి దర్గాలు, మసీదులు, వక్ఫ్ బోర్డు భూములు పొల్లగొట్టుకుంటా పోతూ ఉంటే దాన్ని ప్రశ్నించే ముస్లిం మైనారిటీ సోదరుల మీద అక్రమ కేసులు పెట్టిన ఘనత ఎవరికైనా ఉందంటే అది మాజీ ఎమ్మెల్యే అంజద్ బాషా గారికే. దానిపైన ఈ అఖిలపక్షం అంతా వచ్చి ఆ కేసులను తొలగించమని అడిగినారు. చట్టపరంగా పోలీసులతో మాట్లాడి తప్పకుండా ఎంతవరకు చట్టపరంగా చేయొచ్చు తప్పకుండా మీకు న్యాయం చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కడప నియోజకవర్గ అభివృద్ధితో పాటు ప్రజా సమస్యల పరిష్కార దిశగా ముందుకు వెళ్లేలా కార్యాచరణ ప్రణాళిక కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి వెల్లడి. పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడడంతో పాటు ఎన్నికల హామీ మేరకు త్వరలో ప్రొద్దుటూరుకు మెడికల్ కళాశాల ఏర్పాటుకు కృషి. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి స్పష్టీకరణ. కడప ఆర్డీఓ మధుసూదన్ను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు పర్సనల్ సెక్రటరీగా నియామకం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.